మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం వెండి ధరలు మరి ఒక్కసారిగా పెరిగిన ధరలు మళ్ళీ కొంచెం తగ్గుముఖం పడడం అయితే చూస్తున్నాము. మరి కేంద్ర ప్రభుత్వం బంగారం వెండి దిగుమతుల పైన సుంకాలు పెంచడంతో ఒకేసారిగా పెరిగిపోయాయి. మళ్ళీ కొంచెం రిలాక్సేషన్ అనిపిస్తుంది అని మహిళలకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఒకసారి హైదరాబాద్కి సంబంధించి అంటే ఈ రోజు గోల్డ్ రేట్ చూసుకుంటే 24 క్యారెట్స్ 15,777 రూపాయలు ఉంది. అంటే 3% GST 473 రూపాయలు కలుపుకుంటే మొత్తం వచ్చేసి 16,250 రూపాయలు ఉంది ఈరోజు 24 క్యారెట్స్ 1 గ్రామ్. ఇంకా 22 క్యారెట్లు వస్తే 14,515 ఉంది. 3% GST 435 రూపాయలు యాడ్ చేసుకుంటే 14,950లో ఉండడం అయితే చూస్తున్నాము. గత 10 రోజులుగా అంటే మే 7వ తారీఖు నుంచి మే 16 వరకు చూసుకుంటే గత 10 రోజులుగా 18 క్యారెట్స్, 22 క్యారెట్లు, 24 క్యారెట్లు 1 గ్రామ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మే 7వ తారీఖును చూసుకుంటే 18 క్యారెట్లు 11,934 ఉంది. 22 క్యారెట్స్ వచ్చేసి 14,446, 24 క్యారెట్స్ వచ్చేసి 15,702లో ఉండడం చూస్తున్నాం. ఇంకా మే 8వ తారీఖును చూసుకుంటే 18 క్యారెట్లు 11,951, 22 క్యారెట్లు 14,467, 24 క్యారెట్స్ వచ్చేసి 15,725లో ఉంది. ఇంకా మే 9వ తారీఖును చూసుకుంటే 18 క్యారెట్లు 11,926, 22 క్యారెట్స్ 14,437, 24 క్యారెట్స్ 15,692లో ఉంది. ఇంకా మే 10వ తారీఖును చూస్తే 18 క్యారెట్లు 11,926, 22 క్యారెట్స్ 14,437, 24 క్యారెట్స్ 15,692లో ఉండడం చూస్తున్నాం. ఇంకా 11వ తారీఖు నుంచి చూసుకుంటే 18 క్యారెట్లు 11,909, 22 క్యారెట్స్ 14,416, 24 క్యారెట్స్ 15,669లో ఉంది. ఇంకా 12వ తారీఖు నుంచి చూసుకుంటే 18 క్యారెట్లు 12,054, 22 క్యారెట్స్ 14,591, 24 క్యారెట్స్ 15,860లో ఉండడం చూస్తున్నాం. ఇక చూడండి 11 తారీఖు వరకు 18 క్యారెట్లు 11,000లో ఉంటే 12 తారీఖు వచ్చేటప్పటికి 12,000కి రావడం చూసినట్టు ఒక్కసారిగా రైజ్ అయింది. 13 తారీఖుని చూసుకుంటే 18 క్యారెట్లు 12,681, 22 క్యారెట్స్ 15,351, 24 క్యారెట్స్ 16,686. మే 14వ తారీఖుని చూస్తే 18 క్యారెట్లు 12,646, 22 క్యారెట్స్ 15,308, 24 క్యారెట్స్ 16,639లో ఉంది. ఇంకా మే 15వ తారీఖుని చూద్దాం. 18 క్యారెట్లు 12,532, 22 క్యారెట్స్ 15,171, 24 క్యారెట్స్ 16,490కి చేరుకుంది. మే 16 తారీఖుని చూసుకుంటే 18 క్యారెట్లు 12,350, 22 క్యారెట్స్ 14,950, 24 క్యారెట్స్ 16,250 రూపాయలు ఉంది. ఏది ఏమైనా మళ్ళీ ధరలు కొంచెం తగ్గడం అయితే చూస్తున్నాం. మరి హైదరాబాద్కి సంబంధించి గత 10 రోజులుగా బంగారం చార్ట్ అయితే ఇలా ఉంది. మరి వెండి ఎలా ఉంది గత 10 రోజులుగా ఒకసారి చార్ట్ చూద్దాం. ఇక వెండి విషయానికి వస్తే వెండి ఈ రోజు చూడండి 274 రూపాయలు వచ్చేసింది గ్రామ్, అంటే 2,74,000. మనము మే 13వ తారీఖున 14వ తారీఖున చూసుకుంటే 2,97,000 ఉన్నటువంటి వెండి మళ్ళీ 14వ తారీఖున కూడా 2,99,000 వరకు వెళ్ళింది. ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ 2,74,000కి రావడం అయితే చూస్తున్నాము. వెండి కూడా మళ్ళీ తగ్గుతుంది. మళ్ళీ వెండి 4 లక్షల వరకు వెళ్ళిపోతుంది, ఒకటేసారి రైజ్ అవుతుందని అనుకున్న టైంలో మళ్ళీ అయితే తగ్గడం అయితే చూస్తున్నాం. ఒక్కసారి అంటే మే 6వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు చూసుకుంటే వెండి ఎలా ఉంది. మే 6వ తారీఖుని చూడండి 257 రూపాయలు ఉంది గ్రామ్, అంటే కిలో వెండి 2,57,000. ఇంకా మే 7వ తారీఖుని చూసుకుంటే 2,62,000, అంటే 262 రూపాయలు గ్రామ్. ఇంకా మే 9వ తారీఖుని చూసుకుంటే 2,66,000. మే 9వ తారీఖుని చూస్తే 2,67,000. ఇంకా 10వ తారీఖుని చూసుకుంటే 2,67,000. 11వ తారీఖుని 2,80,000, అంటే 11వ తారీఖు మళ్ళీ అక్కడి నుంచి చూసుకుంటే రైజ్ అవుతుంది. 11వ తారీఖుని 2,80,000 ఉంది. 12వ తారీఖుని చూసుకుంటే మళ్ళీ 2,78,000, కొంచెం తగ్గిపోయింది. మళ్ళీ 13వ తారీఖుని చూసుకుంటే మళ్ళీ రైజ్ అయింది, 2,97,000 వరకు వెళ్ళింది. ఇంకా 14వ తారీఖుని చూసుకుంటే మళ్ళీ 2,99,000, అంటే ఇంకా 3 లక్షలకి దగ్గరలో ఉంది. మే 15వ తారీఖు చూసుకుంటే మళ్ళీ డౌన్ ఫాల్ కనబడుతుంది, 2,78,000కి రావడం చూస్తున్నాము. ఇంకా 16వ తారీఖుని చూసుకుంటే 2,74,000 వరకు అయితే వచ్చేసింది. అంటే వెండి కూడా క్రమేప తగ్గడం అయితే చూస్తున్నాం. ఏది ఏమైనా మరి దిగుమతి సుంకాలని పెంచడంతో బంగారం వెండి ధరలు అయితే తగ్గడం అయితే చూస్తున్నాము. మరి ఇది మహిళలకు ముఖ్యంగా ఎందుకంటే పెళ్లిల సీజన్ కాబట్టి మరి బంగారం కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి మొన్న పెరిగిపోతున్నాయి ధరలు, ఇంకా కొనలేము అనుకున్నారు, కానీ మళ్ళీ తగ్గడం అనేది ఇట్స్ గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. సో హైదరాబాద్కి సంబంధించి గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ అయితే ఈరోజు ఇలా ఉంది. థ్యాంక్ యూ.